పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే న్యాయం సంగతి తరువాత ముందు ప్రాణాలతో తిరిగొస్తామా లేదా అన్నదే సందేహం. కనీసం బూడిదైనా మిగులుతుందా లేదా అన్నదే ప్రశ్న. కేవలం 2 ఏళ్లలోనే పోలీస్ స్టేషన్లను ఇంతలా డెవలప్ చేసిన ఘనత రెడ్ బుక్ రాజ్యాంగానికి, దాన్ని అమలు చేస్తున్న ఆ తండ్రి కొడుకులకే దక్కుతుంది. చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ఎలా ఉందంటే కొట్టి కొట్టి చంపుతారు, లేదంటే వేధించి వెంటాడి ప్రాణం తీస్తారు. ఈ ఖాకీల దాష్టికానికి 2 నెలల్లో 7గురు అమాయకులు బలయ్యారు. సాయి కృష్ణ నుంచి మొదలు పెడితే క్రాంతి కుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఏడుకొండలు, షేక్ దరియా హుస్సేన్ వీరందరూ ఖాకీల లాఠీలకు బలైన వారే. ప్రీ ప్లాన్డ్గా సాయి కృష్ణను పోలీసులే హత్య చేశారు. అదే కృష్ణలంక సిఐ నాగరాజు పెట్టినటువంటి టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని మరీ క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గంగమ్మ అనే మహిళ చనిపోయింది. తెనాలిలో ఓ తప్పుడు కేసు మోపి దారుణంగా పోలీసులు టార్చర్ పెట్టడంతో తట్టుకోలేక తిరుపతమ్మ అనే మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళంలో సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు వేధించడంతో కళావతి అనే 55 ఏళ్ల మహిళ రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. నెల్లూరులో గోల్డ్ చోరీ కేసు పేరుతో ఏడుకొండలు అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేశారు. పిడుగురాళ్లలో ఓ ఇంటి వివాదంలో మైనారిటీ ఉద్యోగి షేక్ దరియాను పోలీసులు అదే పనిగా వేధించి గంజాయి కేసు పెడతామని బెదిరించడంతో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ కేవలం 2 నెలల వ్యవధిలో జరిగిన దారుణాలు కాదు, పోలీసులు బలి తీసుకున్న ప్రాణాలు. 2 నెలల్లో వెలుగులోకి వచ్చినవే ఇన్ని కేసులుంటే వెలుగులోకి రానివి ఎన్ని? ఈ 24 నెలల్లో జరిగినవి ఎన్ని? ఈ 2 నెలల వ్యవధిలో జరిగినటువంటి దారుణాలకు సంబంధించి కొన్ని కేసులకు సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ పైన చూద్దాం. రైట్, 2 నెలల కాలంలో మనకు అంటే బయట ప్రపంచానికి, ఈ సమాజానికి పోలీసులు ఏ విధంగా టార్చర్ పెట్టి చంపేశారు, కొట్టి చంపారా, వేధించి చంపారా అన్న వెలుగులోకి వచ్చినటువంటి కేసులు మాత్రమే. వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమే. మళ్ళీ చెబుతున్నా, 2 నెలల్లో వెలుగులోకి వచ్చిన కేసులు. ఈ 2 నెలల్లో వెలుగులోకి రాని కేసులెన్ని? అసలు 24 నెలల కాలంలో 2 ఏళ్లైంది కూటమి అధికారంలోకి వచ్చి, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 24 నెలల కాలంలో ఇలాంటివి ఎన్ని జరిగాయి? ఇప్పటి వరకు బయటకు రానివి ఎన్ని? అత్యంత ప్రధానమైనటువంటి కేసులు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. సాయి కృష్ణ కేసు ఈ దేశమే నివ్వెరపోయే కేసు. ఇప్పటి వరకు ఎక్కడా జరగని కేసు. పోలీసులు కొట్టి చంపడం అనేక సందర్భాల్లో మనం విన్నాం, చూసాం. కానీ కొట్టి చంపి ఆ తరువాత బూడిద చేసేసినటువంటి కేసు, ఆ బూడిదను మాయం చేసినటువంటి కేసు, పోలీసులే క్రిమినల్స్గా మారిన కేసు, క్రిమినల్స్ అయినటువంటి పోలీసుల పైన పోలీసులే ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి కేసు. ఇది ఒక సంచలనమైనటువంటి కేసు. సాయి కృష్ణ కేసు విజయవాడ మే 9న జరిగింది, లాకప్ డెత్కి సంబంధించి. నెక్స్ట్, 2వ కేసు. ఏ సిఐ దాష్టికానికైతే సాయి కృష్ణ బలైపోయాడో అదే సిఐ నాగరాజు దాష్టికానికి, అతను పెట్టేటటువంటి టార్చర్కి, అతను చేసేటటువంటి దారుణమైన హింసను భరించలేక ప్రాణాలు తీసుకోవడమే మంచిదని క్రాంతి కుమార్ విజయవాడ మే 21 సూసైడ్ చేసుకున్నాడు. సార్, మన పోలీసులు సాధించినటువంటి ఘనత చూడండి. శిఖరాగ్రాన ఉన్నాం మనం లాకప్ డెత్తుల్లో, వేధించి చంపడంలో. అదే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మన పోలీసు వ్యవస్థ ఎక్కడుంది సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ ర్యాంక్ ఇస్తారు సార్ అంటే, ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలుపుకుంటే ఆఖరి స్థానంలో 34వ స్థానంలో మీ ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్రం మొత్తం లిస్టు తయారు చేసి ఇస్తోంది. సార్, సిగ్గుచేటు సార్, సిగ్గుచేటు. మనకి ఆఖరి స్థానంలో ఉంది మన పోలీసు వ్యవస్థ ఈ దేశంలో. ఎంత దారుణమైన కేసులో ఒక్కసారి చూడండి. తెనాలి మే 23 తిరుపతమ్మ సూసైడ్ చేసుకుంది. పోలీసుల దాష్టికానికి, వాళ్ళు వేధింపులు తట్టుకోలేక, వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక ఈ కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు? అదే పోలీసులకు కుటుంబాలు లేవా? అదే పోలీసులకు భార్యలు లేరా? అదే పోలీసులకు పిల్లలు లేరా? అదే పోలీసులకు తల్లిదండ్రులు లేరా? అసలు వాళ్ళకు కుటుంబం లేదా? కుటుంబ విలువలు లేవా? ఇన్ని కేసుల ఇంతమందిని చంపుతారా? ఏ ధైర్యం చూసుకుని చంపుతున్నారు ఈ విధంగా?
వీళ్ళ వేధింపులు భరించలేక ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది పోలీసుల డైరెక్ట్గా చంపినటువంటివా, లేకపోతే ఇండైరెక్ట్గా చంపినవా, కొట్టి చంపినవా, వాళ్ళ వేధింపులు తాళలేక, వాళ్ళ టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవా? ఎన్ని కేసుల? గంగమ్మ కర్నూలు మే 31 లాకప్ డెత్. కళావతి శ్రీకాకుళం జూన్ 16 సూసైడ్. ఏడుకొండలు నెల్లూరు జిల్లా జూలై 13 లాకప్ డెత్. లేటెస్ట్ షేక్ దరియా హుసేన్ పిడుగురాళ్ళ జూలై 14 సూసైడ్. ఏంటి సార్ ఈ కేసులు? ఎక్కడున్నాం సార్ మనము? బ్రతికే హక్కు ఎవరికీ లేదా ఈ రాష్ట్రంలో? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, రెడ్ బుక్ రాజ్యం అంటారు, రౌడీ బుక్ రాజ్యాంగం అంటారు. పబ్లిక్గా పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్కి చూపిస్తారు రెడ్ బుక్ని. వీటిని ఎవరు అరికడతారు? పోలీసులకు వచ్చినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం వెనుక కారణం ఎవరున్నారనేటటువంటి ధైర్యం, భరోసా పోలీసుల్ని ఈ విధంగా తయారు చేస్తోంది. అందరూ పోలీసులు కాదు సార్, ఈ దారుణాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే. ఇంకా మీకు కొన్ని క్లియర్గా చెప్తా. నేను ఒక్కొక్క కేసు గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఫస్ట్ కేసు సాయి కృష్ణ విజయవాడ మే 9 లాకప్ డెత్ కేసు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, ఫస్ట్ కేసు మనం చూస్తున్నాం. మే 9న కృష్ణలంక సిఐ నాగరాజు దాష్టికానికి బలైపోయినటువంటి సాయి కృష్ణ కేసు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి కేసు. ఎందుకంటే ఇక్కడ బూడిద కూడా దొరకలేదు, మిగలలేదు. బూడిదను కూడా మాయం చేసినటువంటి కేసు. చిత్రహింసలు పెట్టి చంపేశారు కృష్ణలంక పోలీసులు. చనిపోయిన తరువాత డెడ్ బాడీని మాయం చేశారు. దాన్ని ఒక అనాథ శవంలా చిత్రీకరించి బస్టాండ్లో పడేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేసి బూడిద చేసేసి ఆ బూడిదను కూడా కృష్ణానదిలో కలిపేసి అసలు పూర్తిగా ఆధారాలనే చెరిపేసి ఎక్కడ వీడియోలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి ఏ ఆధారము లేకుండా తీసేసి ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి పోలీసుల యొక్క దాష్టికానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోయేటటువంటి కేసు ఇది. చిత్రహింసలు పెట్టి చంపేశారు కృష్ణలంక పోలీసులు. చనిపోయిన తరువాత డెడ్ బాడీని మాయం చేశారు. సాయి కృష్ణ బూడిద కూడా మాయం చేసిన సిఐ నాగరాజు. ఇప్పుడు కేసు నడుస్తోంది. సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ కాదు సార్, సిబిఐ దర్యాప్తు జరిపించండి అంటే లేదు, పోలీసులు క్రిమినల్స్ కాబట్టి ఆ పోలీసుల పైన వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి పోలీసులే దర్యాప్తు చేస్తారు. ఎంత చక్కటి ప్రజాస్వామ్యం చూడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారో చూడండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఎంత చక్కగా మానవ హక్కులు, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందో ఒక్కసారి గమనించండి. సీసీటీవీ ఫుటేజ్తో సహా ఆధారాలన్నీ ధ్వంసం చేసేంత వరకు కావలసినంత టైం కూడా ఇచ్చారు. అది మన గొప్పతనం, అది మన పరిపాలన. నెక్స్ట్ కేస్ నెంబర్ 2 క్రాంతి కుమార్ విజయవాడ మే 21. మే 9న సాయి కృష్ణ కేసు అయితే అది జరిగిన సమయంలోనే ఇంకో కేసు జరిగింది. బయట ప్రపంచానికి తెలియకుండా అత్యంత రహస్యంగా దాచిపెట్టడానికి అదే సిఐ నాగరాజు చేసినటువంటి కుట్ర ఆ తర్వాత బయటపడింది. 3 నెలల పాటు క్రాంతి కుమార్ అనే దళిత యువకుణ్ణి చిత్రహింసలు పెట్టారు కృష్ణలంక పోలీసులు. వాళ్ళు చేయమన్న నేరాలు చేయాలి, అసాంఘిక కార్యక్రమాలకు వాళ్లే పంపిస్తారు, ఆ కార్యక్రమాలు చేయాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్, ఇది నా మాట కాదు. స్వయంగా క్రాంతి కుమార్ తండ్రి బిగ్ క్వశ్చన్ వేదికగా చెప్పినటువంటి మాటలు. తన కుమారుణ్ణి తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలు పెట్టి మేము చెప్పేటటువంటి క్రైమ్స్ అన్నీ నువ్వే చెయ్యాలి, మేమే క్రిమినల్స్గా తయారయ్యాము, నిన్ను తయారు చేస్తున్నాము, మేము చెప్పే పనులన్నీ చేయాలి, అసాంఘిక కార్యకలాపాలు చేయాలి, క్రిమినల్ పనులన్నీ చేయాలి, చేయకపోతే టార్చర్ పెడతామన్నట్టుగా టార్చర్ పెట్టి 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 ఆఖరికి ఇక బ్రతకడం కంటే చావడం మేలనుకుని క్రాంతి కుమార్ తన చావుకు సిఐ నాగరాజే కారణమని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఆ గుళికల మందు తాగి ప్రాణాలు వదిలేశాడు. గుళికల మందు తాగుతున్నటువంటి వీడియో కూడా ఈ రాష్ట్రం మొత్తం చూసింది. అక్కడికక్కడే ప్రాణాలు పోవడం ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఇంతకంటే దాష్టికం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఎక్కడైనా ఉంటుందా? ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుందా? ఇన్ని కేసులా? ఇంత దారుణమా? ఇలానా చిత్రహింసలు పెట్టేది పోలీసులు? నెక్స్ట్ కేస్ నెంబర్ 3
తిరుపతమ్మ తెనాలి మే 23 బంగారం దొంగతనం పేరుతో ఒక తప్పుడు కేసు పెట్టి భార్యాభర్తలను వేధించి ఆఖరికి భార్య ఇక నేను తట్టుకోలేను అని సూసైడ్ చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆమె ఏం చెప్తుందంటే ఒక్కసారి వినండి సార్. హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి వినండి సార్. పోయే ముందు ఆ ప్రాణం ఎంత అల్లాడిపోయింటుందో ఒక్కసారి తెలుసుకోండి సార్. ఏ నేరం చేయకున్నా, ఏ తప్పు చేయకున్నా పోలీసుల దాష్టీకానికి ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు, సామాన్యుల ప్రాణాలకు విలువ ఉందా? ఒకసారి వినండి సార్ ఆమె ఏం చెప్తోందో. కలెక్టర్ గారు, నాకు నా భర్తకు మీరే న్యాయం చేయాలి. ఓ తప్పుడు కేసులో పోలీసులు విచారణ పేరుతో పిలిచారు. బంగారం దొంగతనం చేశామని ఒప్పుకోమని బలవంతం చేశారు. దొంగతనం చేయలేదన్నా ఊరుకోకుండా కొట్టారు. వారి దెబ్బలు తట్టుకోలేక చివరకు తామే తీశామని ఒప్పుకున్నాం, అంటే మేమే తీశామని ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఇంటికి పంపారు. మళ్ళీ ఈరోజు కూడా రమ్మంటున్నారు. మరోసారి వారు కొట్టే దెబ్బలు భరించలేము. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా, మీరు న్యాయం చేస్తారనే ఆశతో ఉన్నా, అప్పటికి నేను బ్రతికి ఉండకపోవచ్చు అంటూ ఆ మహిళ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ప్రాణాలు వదిలేసింది. ఇది మన పోలీసుల యొక్క గొప్పతనం. గడ్డి మందు తాగి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ సెల్ఫీ వీడియో కూడా నేను వినిపిస్తాను మీకు కాసేపట్లో. సెల్ఫీ వీడియో కూడా చూపిస్తా చూడండి అందరూ. నెక్స్ట్ కేస్ నెంబర్ 4. తన కొడుకు మిస్ అయ్యాడని గంగమ్మ అనే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతకాలానికి అతన్ని తీసుకురాలేదు. కర్నూలు జిల్లా కౌతాళంలో జరిగింది ఈ ఘటన. మే 31. ఇది 4వ కేసు. బాగా వినండి సార్. తన కుమారుడు మిస్సింగ్ అని ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అస్సలు పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆఖరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏం చేసిందో తెలుసా సార్? ఆమెనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించిందట. కొట్టి హింసించి నువ్వే చంపేశావని ఒప్పుకోమని ఆమె మీద ప్రెజర్ పెట్టారట. ఇప్పటికి పోలీసుల మీద ఉన్నటువంటి ఆరోపణ అది. ఆమె చనిపోయింది పోలీసుల యొక్క దెబ్బలు తట్టుకోలేక. ఆఖరికి ఏం చేశారో తెలుసా పోలీసులు? ఆమె కుమార్తె దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాయించుకున్నారు. ఏమని? గంగమ్మ కుమార్తె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. గంగమ్మ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు, చికిత్స పొందుతూ గంగమ్మ మరణించినట్టు పోలీసులు ఆమె కుమార్తె నుంచి ఒక స్టేట్మెంట్ వాంగ్మూలం రాయించుకున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలా స్టేట్మెంట్ రాయించుకున్నారంటేనే అర్థమైపోయింది కదా, ఆమె కుమార్తెని బెదిరించి ఈ విధంగా రాయించారని అర్థం అవుతోంది కదా. ఎక్కడో ఇంట్లో ఎవరో కాలు జారి పడిపోతే మన పోలీసులు వచ్చి మా ఇంట్లోనే మీ ఇంట్లోనే కాలు జారి పడిందని చెప్పండి, మేము కొట్టి చంపలేదని చెప్పండి, దీంట్లో క్లియర్గా రాసివ్వండి అని అన్నారంటేనే పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో చూడండి. సిట్ పోలీసులు కొట్టడం వల్లే మహిళ మృతి, కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు, పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు మెట్లెక్కిన మహిళ న్యాయస్థానం ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశారు. ఎంక్వైరీ పేరుతో గంగమ్మను కొట్టి చంపేసినటువంటి పోలీసులు. నెక్స్ట్ కేసు నెంబర్ 5. బంగారం చోరీ పేరుతో తప్పుడు కేసు పెట్టారు. కళావతి అనే మహిళ మీద శ్రీకాకుళం జిల్లాలో జరిగింది ఘటన. జూన్ 16న విచారణ పేరుతో తల్లి కొడుకుల్ని, ఇది కూడా బంగారం కేసే, విచారణ పేరుతో తల్లి కొడుకుల్ని వేధించి వెంటాడి వేధిస్తూ ఉంటే పదే స్టేషన్కు పిలవడంతో అవమానం భరించలేక తల్లి కొడుకు ఇద్దరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అయితే ఆఖరి సెకండ్ సార్, ఆ క్షణంలో తల్లి మనసు నా కుమారుడు కూడా ఎందుకు చనిపోవాలని వెంటనే కుమారుని పక్కకు నెట్టేసింది. ఆమె మాత్రం రైలు కింద పడి చనిపోయింది. లేకపోతే ఆమె కుమారుడు కూడా అదే రైలు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కేసు నెంబర్ 5 మన పోలీసుల దాష్టికానికి సంబంధించి. నెక్స్ట్ కేసు నెంబర్ 6. టీడీపీ నేతల ఒత్తిడితో బంగారం చోరీ కేసు ఏడుకొండలు నెల్లూరు జూలై 13 సార్. లేటెస్ట్ కేసు ఇది. మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగింది చోరీ కేసు. 2 రోజుల పాటు దారుణంగా కొట్టారు సార్ పోలీసులు. మామూలు కొట్టలేదు ఇతన్ని, దారుణంగా కొట్టి ఆ తర్వాత 2 రోజుల తర్వాత నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ రమ్మని వదిలిపెట్టారు సార్.
అతను పోలీస్ స్టేషన్కి రాలేదని వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడంతో అతను మరణించాడనేది కేసు. తర్వాత ఏం చేశారు పోలీసులు? అక్కడి నుంచి 2 పోలీసులంట, కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఇతను గడ్డి మందు తాగి చనిపోయాడని రిపోర్ట్ రాశారు. గడ్డి మందు తాగి చనిపోతే డెడ్ బాడీని తీసుకెళ్తారా, బతుకున్నోడిని తీసుకెళ్లారా? విఆర్ఓ పంచనామా నిర్వహించాలి కదా, కాదు. డైరెక్ట్గా తీసుకెళ్లారంటే ఏంటి? పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపడమో లేకపోతే ఆ జీప్లోనే కొట్టి చంపడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అందుకే డైరెక్ట్గా డెడ్ బాడీని మనం డెలివరీ చేసాం, హాస్పిటల్కి, మార్చరీకి డెలివరీ చేసాం. ఇది మన పోలీసుల యొక్క గొప్పతనం. ఇది కూడా ఏంటి తెలుసా సార్? 3rd డిగ్రీ ప్రయోగించడం కాదు. కంప్లైంట్ ఏమో 4 సవర్ల గోల్డ్ పోయిందని, ఒక ముగ్గురిని పట్టుకొచ్చి కొట్టి వాళ్ళ నుంచి 12 సవర్లు రికవరీ చేసుకున్నారు. 12 సవర్లు తీసుకున్నారు. 4 సవర్లు పోయిందంటే వాళ్ళ నుంచి 12 సవర్లు లాక్కున్నారు కొట్టి. ఇందులో ఉన్నటువంటి అంశాలను చెప్తున్నా. ఇదే నా సొంతంగా రాసుకున్నటువంటి స్క్రిప్ట్ కాదు ఇది. ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నది, గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం పోలీసులు 4 సవర్ల గోల్డ్కు సంబంధించి తీసుకొచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 12 సవర్లు లాగి కేవలం 2 సవర్లు మాత్రమే రికవరీ అయిందని రిపోర్ట్ రాశారట. ప్రాణం పోయినా మనకి ఎన్ని సవర్లు మిగిలాయి? 10 సవర్లు మిగిలాయా లేదా? ఇది కదా కావాలి మనకి. 10 సవర్లు ఎంత? ఈరోజు కాస్ట్ ఎంత? గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుతోంది? 1 గ్రాము విలువ ఎంత సార్? ఈరోజు ప్రాణం కంటే ఎక్కువ ఉంది కదా, అందుకే సులభంగా తీసేశారు. 10 సవర్లు మిగిలాయి ఇప్పుడు మనకి. నెక్స్ట్ కేసు నెంబర్ 7. మైనారిటీని కూడా వేధింపులకు గురి చేస్తున్నారు సార్. దరియా హుస్సేన్, షేక్ దరియా హుస్సేన్ పిడుగురాళ్ల జూలై 14 ఇంటి కొనుగోలు వివాదంలో వేధింపులు. ఇల్లు కొనుగోలు చేస్తే అసలు పోలీసులకి ఏం సంబంధం? సివిల్ పంచాయతీ కదా ఇది, కోర్టు కదా తేలుస్తుంది. పోలీసులు ఎందుకు రంగంలో దిగారు? ఇల్లు అమ్మిన వాళ్ళు మోసం చేశారనేది మనకున్నటువంటి సమాచారం. మోసం చేసి మళ్ళీ అది రాసిచ్చామని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. దానికి సిఐ వంతబాడుతున్నారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ సిఐ బెదిరింపులు. సిఐకి ఏం సంబంధం? గంజాయి కేసు పెడతామని సిఐ వార్నింగ్ ఇచ్చాడంట. పైగా మహిళా పోలీసులతో లాఠీలతో కొట్టిస్తా, మహిళా పోలీసులతో గంజాయి కేసు పెడతా. చూడండి పోలీసులకు ఎంత ధైర్యం వచ్చిందో. ఆ ధైర్యాన్ని, ఆ స్ఫూర్తిని ఎక్కడి నుంచి పొందుతున్నారు వీళ్ళు? కాకీల టార్చర్ తట్టుకోలేక షేక్ దరియా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఇప్పుడు నేను ఒక 3 సెల్ఫీ వీడియోలు మీకు చూపిస్తా. 1 క్రాంతి కుమార్, 2 తెనాలికి సంబంధించినటువంటి తిరుపతమ్మ, 3 పిడుగురాళ్లకు సంబంధించినటువంటి దరియా హుస్సేన్. వీళ్ళు ముగ్గురు ఈ పోలీసుల వేధింపులు తాళలేక ప్రాణాలు వదిలే ముందు బాహ్య ప్రపంచానికి వాస్తవాలను చెప్పి ప్రాణాలు వదిలేశారు. ఇవి చూసిన తరువాత కూడా ఈ రాష్ట్రంలో మానవ హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, బ్రతికే హక్కు గురించి ఎవ్వరూ మాట్లాడకపోతే ప్రజాస్వామ్యం కూడా చచ్చినట్టే. ప్రజాస్వామ్యం చచ్చినట్టే. ఒక్కసారి చూడండి. ఆ ముగ్గురు ఇప్పుడు లేరు సార్. వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియో మాత్రమే ఉంది. ఆ ముగ్గురు ప్రాణాలతో లేరు ఇప్పుడు. మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద కాస్తైన గౌరవం ఉన్నవాళ్ళు, మానవ హక్కుల గురించి పెద్ద లెక్చర్లు దంచేవాళ్ళు దయచేసి ఈ వీడియోలను చూసి ఒక్కసారి స్పందించండి. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి కేసు ఒక్కటి చేయాలన్నా, ఈ రకంగా పోలీసులు వేధించాలన్నా వారికి కూడా భయం వచ్చేలా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పౌరులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ వీడియోలే సాక్ష్యం. ఇదేది నోటికొచ్చిన మాట కాదు. వీడియోలు చూపించి మరీ, సాక్ష్యాలు మీ ముందు ఉంచి మరీ మాట్లాడుతున్నా. ప్రతి కేసు గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. మీకు సంబంధం ఉన్నా లేకున్నా, మళ్ళీ చెప్తున్నా, మీకు సంబంధం ఉన్నా లేకున్నా, లేదా మీరు ఒక కేసులో నిందితుడైనా లేదంటే ఒక సాక్షి అయినా, ఏదైనా సరే, ఏ కారణంతోనే సరే పోలీసులు ఒక్కసారి పోలీస్ స్టేషన్కు పిలిచారంటే, మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారంటే ఇక న్యాయం సంగతి, కేసు సంగతి దేవుడెరుగు. ముందు ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. కనీసం బూడిదైనా మిగులుతుందా లేదా అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్క్. ఇదే బిగ్ క్వశ్చన్. కేవలం 2 ఏళ్లలోనే పోలీస్ స్టేషన్లలో ఈ పోలీస్ స్టేషన్ డెవలప్ చేసింది ఎవర్రా అంటే
మన రెడ్ బుక్ని నడిపిస్తున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి కొడుకులు. చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ఎలా ఉందంటే రెండు మాటల్లో కొట్టి కొట్టి చంపుతారు, లేదంటే పోలీసులు వేధించి 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 ప్రాణం తీసుకునేలా చేస్తారు. ఈ కాకిల దాష్టికానికి 2 నెలల్లో, కేవలం 2 నెలల కాలమే చెప్తున్నా, 7 అమాయకులు బలైపోయారు. మీకు బాగా గుర్తున్న కేసు నుంచి మొదలు పెడితే, సాయి కృష్ణ నుంచి మొదలు పెడితే, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఏడుకొండలు, షేక్ దరియా హుస్సేన్, మొన్న 7 కేసులు. ఇవి బయటకు వచ్చినవి, మనకు తెలిసినవి, బాహ్య ప్రపంచానికి తెలిసినటువంటి కేసులు. తెలియని కేసులు ఎన్ని? ఒకసారి స్క్రీన్ పైన చూడండి, ఎన్ని కనిపిస్తున్నాయి. ఇవి పోలీసుల దాష్టికానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నవి. రైట్, చర్చలో జాయిన్ అయ్యారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, రజనీ గారు హైకోర్టు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ పైన చూపించాను కదా మీకు, ఇవి చూసిన తర్వాత ఈ 2 నెలల కాలంలో పోలీసులు ఇంతలా వేధించి లేదంటే కొట్టి కొట్టి చంపినటువంటి కేసులను చూస్తుంటే ఈ రాష్ట్రంలో మానవ హక్కులు అనేది ఉందా, బ్రతికే హక్కు అనేది ఉందా, ఈ క్వశ్చన్లు మొదటగా మెదులుతున్నాయి. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో రాష్ట్రంలో ఈ బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నడుస్తా ఉంది అంటే, రెడ్ బుక్ ఏదైతే ఉందో, రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన, పోలీసుల అరాచకత్వం, ఇవి 2 మాత్రం స్పష్టంగా నడుస్తున్నాయి సార్. ఎక్కడా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం గాని భారత న్యాయ స్మృతి బిఎన్ఎస్ ప్రకారం గాని ఎక్కడా కూడా పరిపాలన కొనసాగట్లేదు. సో ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా రెడ్ బుక్ ను అమలు చేస్తూ వ్యవస్థని మొత్తాన్ని నిర్వీర్యం చేసి పడేసింది సార్. ఇక వ్యవస్థను నిర్వీర్యం అయిపోయిన తర్వాత పోలీసులు కూడా సార్, రక్షించాల్సినటువంటి పోలీసులే సామాన్యుల మీద, బడుగు బీద బిక్క మీద వాళ్ళ యొక్క దాష్టికాలను చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెడుతూ 2 నుంచి 3 రోజుల పాటు ఈ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల కొంతమంది లాకప్ డెత్ చెందారు, ఇంకొంతమంది అయితే మరీ దారుణంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి సార్. రక్షించాల్సినటువంటి పోలీసులే ఇలా భక్షిస్తుంటే రాష్ట్రంలో సామాన్యులు తమ గోడి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు సార్. సో పక్కనే వేస్తా ఉన్నారు సార్. సో వీళ్ళు అధికారంలోకి రాగానే ఎవరైనా సార్, మేము అధికారంలోకి వచ్చే ముందు మేము ఇన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, ఇవన్నీ కూడా ఇలా నెరవేరుస్తామని చెప్పి చెప్తారు. కానీ ఈ బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రెడ్ బుక్ అని చెప్పి ఫ్లెక్సీలు వేశారు సార్. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడైనటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి శాఖకి ఆయన మంత్రి, ఆయన మాత్రం రాష్ట్రంలో విద్వేషాలు రేకొట్టేలా రాష్ట్రంలో రెడ్ బుక్ అనే ఒక అరాచకపు శక్తిని పెట్టేగిపోయేలా చేస్తా ఉన్నారు సార్. సో మీరు ఇవన్నీ చూపించారు సార్ నిజంగా. సో వాటిల్లో చాలా విచిత్రం, సాయి కృష్ణ కేసు దగ్గర నుంచి తీసుకుంటే, క్రాంతికుమార్ కేసు దగ్గర నుంచి తీసుకుంటే, ఈ ప్రభుత్వానికి పోలీసులకి ఎంత చెడ్డ పేరు వచ్చినా వాళ్ళ విధానం మారలేదు సార్. సాయి కృష్ణ కేసు అతి పెద్ద కేసుగా మనం చూస్తున్నాము, దేశం మొత్తం నివ్వెరపోయిన కేసుగా మనం చర్చించుకుంటాం, చరిత్రలో ఎన్నడూ చూడని కేసుగా మనం చర్చించుకుంటాము. అదే సమయంలో వరుస పెట్టి జరుగుతున్నాయి. విషయం ఏంటంటే దాని తర్వాత జరిగినవే ఇవన్నీ సార్. దుర్మార్గమైన అంశం ఏంటంటే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ వచ్చింది సార్. సాయి కృష్ణ బూడిద కూడా లభించలేదని. దాంతో పాటుగా సార్ ఆ పక్కనే క్రాంతికుమార్ అనే ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. గంగమ్మదైతే మీరు చెప్తా ఉన్నారు సార్, అది నిజంగా ఆ కేసు తెలిసిన రోజు ఒక రాష్ట్ర పౌరుడిగా సిగ్గుపడ్డాను సార్ నేను. తన కుమారుడు కనిపించట్లేదని ఆవిడ పోలీసుల చుట్టూ తిరిగితే పట్టించుకోకపోతే గతేడాది హైకోర్టులో ఆవిడ కేసు వేస్తే హైకోర్టు దర్యాప్తు చేసి మీరు ఆ కుర్రాన్ని ఎతికితేయండి అని చెప్పి సిట్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు సార్. గుంటూరు అడిషనల్ ఎస్పీ క్రైమ్ సుప్రజా గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు సార్. ఏర్పాటు చేస్తే తన కొడుకుని కదా తెచ్చేయాలి. ఆవిడ్ని ఇంకో అతను దుర్గప్ప అని చెప్పి ఇంకో అతను ఇద్దరిని అరెస్ట్ చేసి చిత్తగా బాధితే ఆవిడ లాకప్ డెత్. భయంతో దుర్గప్ప తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తన కుమార్తె దగ్గరికి వెళ్ళి కింద పడిపోయిందని చెప్పేసి కేసు పెట్టారంటే ఇది నిజంగా అత్యంత ఘోరం, అత్యంత క్రూరం సార్ ఇది. సో రాష్ట్రంలో చట్టాలు, న్యాయాలు, మానవ హక్కులు మంట కలిసిపోయాయి అనడానికి గంగమ్మ కేసు అత్యంత సాక్ష్యం సార్. దాంతో పాటుగా నెల్లూరులో సార్ నిన్న చూశారు సార్, అతన్ని 2 రోజుల పాటు కస్టోడియల్ టార్చర్ చేస్తే, ఏడుకొండల్ని కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత వదిలిపెట్టారు. మరుసటి రోజు రమ్మని చెప్తే అతను రాలేదని చెప్పి 2 కానిస్టేబుల్ నీళ్ళు అతన్ని చితకబాని కార్లు వేసుకొని స్పృహ తప్పిపోతే మళ్ళీ నీళ్లు చల్లి మరీ కొట్టారు సార్. ఏం జరుగుతుంది?
బంగారం చోరీ అన్నారు. ఈ సిట్ ఒకటి నడుస్తోంది కదా, సాయి కృష్ణ కేసులో సిట్ నడుస్తోంది కదా, సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు కదా, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కదా ఆయన. మరి వీళ్ళకేం భయం లేదా మిగతా పోలీసులకి? అరే ఈ కేసు జరుగుతోంది, దీనిపైన ఒక సిట్ వేశారు, దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది, రాష్ట్రం అంతా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది ఇంత చూస్తున్న తర్వాత కూడా మళ్ళీ ఏది జీప్లో వేసి కొట్టారట, పోలీస్ స్టేషన్లో కొట్టారట, అక్కడే కొట్టి చంపేశారట. 6 డిక్కీలు వేసుకెళ్లారు సార్ కొట్టి. స్పృహ తప్పిపోతే మళ్ళీ నీళ్లు చల్లి మళ్ళీ కొట్టారు సార్. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు సార్. అడిగే వాళ్ళు ఎవరు లేరు సార్. మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అడిగిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశారు సార్. ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇలాగే బూడిద లేకుండా చేస్తారేమో సార్. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్. మీరు ఒక 7 కేసులు చూపించారు సార్. ఈ కూటమి, ఈ బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నేను 4-5 కేసులు చదువుతాను సార్. సో ఏదైతే సాయి కృష్ణ కేసు చూశారు, అదే విధంగా నెల్లూరులో మనుబోలో దళిత యువకుడైనటువంటి ఏడుకొండల కేసు చూశారు, పిడుగురాలలో మైనార్టీ ఉద్యోగి అయినటువంటి దరియా హుస్సేన్ కేసు చూశారు, దీంతో పాటుగా కుమారుడు ఆచీకి అడిగితే తల్లినే చంపేసినటువంటి గంగమ్మ కేసు చూశారు, పదే పోలీస్ స్టేషన్లకు పిలవడంతో రైలు కింద పడిపోయినటువంటి కళావతమ్మ, కలుపు మందు తాగినటువంటి తిరుపతమ్మ, ఈ కేసులు కూడా చూశారు సార్. ఇక్కడ చూడండి సార్, 13/6/2026 సార్, రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి జోదం నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 6గురిని అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి స్టేషన్ బెయిల్పై వారందరినీ వదిలేశారు. మరుసటి రోజు పట్టుబడిన వారిలో ఒకడైన విసన్నపేట మండలం తాతకుంట్లకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త సార్, మళ్ళీ అతను నరేష్ చనిపోయాడు సార్. ఏంట్రా అంటే పోలీసులు చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ కి చనిపోయారు సార్. ఇక 28/1/2025 పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్య. అధికార పార్టీ ఒత్తిళ్లపై తనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి సార్. పులివెందల మండలం మోట్నోతలపల్లికి చెందినటువంటి గంగాధర్ అనే అతను తనపై హత్యాయత్నం చేశాడని గడ్డం గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్. ఫిర్యాదు చేయడంతో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేస్తుంటే నా మీద తప్పుడు కేసు పెడతారని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి సార్. ఇక ఉప సర్పంచ్ ఆత్మహత్య, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు సార్. రెంటపాల్లో ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి ఏదైతే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య గురించి కూడా మనం చూసాం సార్. ఈ పోలీసు వేధింపులతోనే చంపి చెరువులో పడేశారు సార్. తెనాల్లో భరత్ అనే అతను కేసులో కోర్టుకు వాయిదా హాజరు కాలేదు. దీంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే భరత్ ను అరెస్ట్ చేయడానికి తెనాలి 3 టౌన్ ఐడి పార్టీ కానిస్టేబుల్ మురళి, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. వాటిని చూడగానే మురళి పరిగెత్తుకుంటూ వెళ్లి స్థానిక చెరువులో దూకాడు. అయినా పోలీసులు వెంటాడి అతన్ని పట్టుకుని తీసుకువెళ్లి 2 రోజుల తర్వాత అదే చెరువులో భరత్ మృతదేహం దొరికింది సార్. సో ఇవన్నీ పోలీస్ దాష్టికాలు కదా సార్. హత్య కేసులో అనుమానితుడిని కొట్టి చంపేశారు సార్. ఎవర్రా అంటే ప్రకాశం జిల్లా టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య మనకు తెలుసుంటుంది సార్. ఆ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అతన్ని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసినటువంటి పరిస్థితి సార్. ఉరి వేసుకున్న వ్యాపారి ఆత్మహత్య సార్. ఇది దుర్మార్గం సార్. తెనాలిలో ఒక బంగారు నగల షాపులో బంగారం మాయమైన వ్యవహారంలో మహారాష్ట్రకి చెందినటువంటి సిద్ధేష్ శివాజీ, మనం కూడా చర్చించాం సార్. ఇది సిద్ధేష్ శివాజీని పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లి శారీరకంగా మానసికంగా వేధించడంతో అదే రోజు రాత్రి అతని ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి సార్. ఇక చూసుకుంటే తప్పుడు కేసు పెట్టారని చెప్పి ఆత్మహత్య సార్. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలానికి చెందినటువంటి దుంపలగట్టు రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డి సార్. ఈయన పేకాట ఆడుతున్నాడు అని చెప్పేసి పేకాట ఆడుతున్నారు. వాళ్ళు ఆడలేదు సార్, పేకాట ఆడింది లేదు. నాకు తెలుస్తారా దుంపలగట్టులో మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఆ దుంపలగట్టులో పేకాట అతను ఆడింది లేదు. పేకాట ఆడుతున్నారనే అనుమానంతో ఈయనతో పాటుగా 6 మందిని తీసుకెళ్లారు సార్. రాత్రి మొత్తం చితకబాదారు సార్. చితకబాది ఒప్పుకోండి అంటూ ఒప్పుకోలేదని చెప్పేసి తప్పుగా గంజాయి కేసు పెట్టి పంపించారు సార్. గంజాయి కేసు పెట్టి లోపలికి పంపించడంతో బయటకు వచ్చి అతను మానసిక వేదనకు గురై కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఎంత హృదయ విరాధకరం సార్. మీరు అరెస్ట్ చేసింది పేకాట ఆడుతున్నారని అనుమానం, కేసు పెట్టి రిమాండ్కి పంపించింది గంజాయి కేసు. ఇదే గంజాయి కేసు సార్ మనం కూడా చూసాం సార్. సవీంద్ర అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్, పాపం చెరుకు రసం పెట్టుకుని అమ్ముకుంటుంటాడు సార్. అతన్ని కూడా ఇలాగే తప్పుడు గంజాయి కేసులో అరెస్ట్ చేసి అతని కారు సీజు, అతని ఫోను సీజు, అతని కుటుంబం మొత్తం వేదనకు గురైంది. సో పరువుగా బ్రతికే కుటుంబం ఏదైతే సవీంద్ర, దాంతో అతను ఆవేదనకు గురై అయితే నిజంగా సార్ మనోవేదనకు గురై ఇప్పుడు గుండె జబ్బుతో ఉన్నట్టుగా మొన్న హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి సార్. ఇలా ఎవరిని వదలట్లేదు సార్. ఇక నంద్యాల జిల్లా మచ్చుమరి ఏదైతే బాలిక ఉందో అనుమానితుడిని లాకప్ డెత్ చేసి పడేశారు.
ఇక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య. కొండాపురం మండలం బుక్కపట్నానికి చెందినటువంటి చిన్న బాలయ్య స్థలం వివాదంలో పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య అతనికి పాల్పడ్డాడు. ఇక ట్రాక్టర్ చోరీ వరుసగా చూసుకుంటే సార్ ఎంత దుర్మార్గం అంటే ఏదైతే అత్యాచార యత్నం కేసులో నిందితుడి అనుమానాస్పద మృతి ప్రతిరోజు సార్. కులవర్ధన్ ఆత్మహత్యపై అనుమానాలు, ట్రాక్టర్ చోరీ కేసులో నిందితుల ఆత్మహత్య, మహిళ అనుమానాస్పద మృతి, గడ్డి మందు తాగి మహిళ మృతి. ఇలా పేపర్లు సార్ చూస్తే దుర్మార్గంగా పేపర్లో చూస్తే గత 2 సంవత్సరాలుగా ఈ బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గం. మరి ఇప్పుడు ఎస్ఐ అమాయకం అంటారు, ఏదైతే అరాచకం అంటారు, రక్షకుల రాక్షసుల అంటారు, మైనర్ పై 3rd డిగ్రీ అంటారు, కారులోంచి లాగి తోకేసి అంటారు, దొంగల ఇంట్లో దూరతారు. ఇలా పోలీసులు రక్షించాల్సినటువంటి పోలీసులు, నిజంగా నేను పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నిజంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి అడుగులకు మడుగులు ఎత్తుతూ ఇలా సామాన్యుల మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు సార్, సామాన్యుల మీద మీరు చేసే ఈ దాడులు, ఈ లాకప్ డెత్తులు, ఈ అరాచకాల వల్ల నిజంగా పోలీస్ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారిది ఏముంది సార్, 5 ఏళ్ళ అధికారంలో ఉంటే మళ్ళీ దిగిపోతారు, కానీ పోలీస్ వ్యవస్థ శాశ్వతం. అలాంటి వ్యవస్థకి కళంకం వస్తుంది ఈ రోజు. రెడ్ బుక్ అరాచకాలకి టీడీపీ వాళ్ళు చేసేటువంటి ఇంతెందుకు సార్, ఎంత దుర్మార్గం అంటే మనం ఇన్ని కేసులు మాట్లాడుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగిడారని, చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పుల్ని ఎండగట్టారని 2000 మందికి పైగా కేసులు పెట్టారు సార్. 2000 మందికి పైగా ఎక్కడైనా చూసామా సార్? నిజంగా ఇది కదా సార్ నేను అంటున్న బ్రిటిష్ రాజ్, ఇది కదా జంగిల్ రాజ్. వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని భయాందోళనకు గురి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, చివరిగా ఒక పాయింట్ సార్, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో అన్నారు సార్, సో 2024తో ఆంధ్రప్రదేశ్ కి స్వాతంత్రం వచ్చింది అన్నారు సార్. స్వాతంత్రం అంటే ఇదా? లక్షలు చేయడమా? స్వాతంత్రం అంటే కొట్టి ఆత్మహత్యలకు పాల్పడేలా చేయడమా? స్వాతంత్రం అంటే అమాయకుల మీద 2000 మంది పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడమా స్వాతంత్రం అంటే? ఇదే సార్ స్వాతంత్రం అంటే? ఇలాంటి స్వాతంత్రం అయితే ఆంధ్రులకు వద్దు సార్, ఇదే స్వాతంత్రం అయితే ఆ స్వాతంత్రం మాకొద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి సార్. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చాలా కీలకమైనటువంటి పాయింట్. పోలీసులకు ఇంతటి ధైర్యం ఎలా వస్తుంది? ఒక కేసు బయటపడుతుంటే భయమైనా రావాలి, ఇలాంటివి ఆగాలి, కానీ మరింత ఉధృతిగా పెరుగుతూ పోతున్నాయి. ఏది లాకప్ డెత్లు, లేదంటే పోలీసుల వేధింపులతో ఆత్మహత్యలు పెరుగుతూ పోతున్నాయి. కారణం ఏంటి? రామ్నాథ్ గారు, సాయికృష్ణ కేసు బయటపడ్డ తర్వాత పోలీసుల్లో ఒక భయం వస్తుందేమో, ఇకనైనా మార్పు వస్తుందేమో, ఇకనైనా వాళ్ళు పోలీసు డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తారేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ ఎక్కడ అటువంటిది కనపడట్లేదు. ఇంకాస్త సిఐ నాగరాజు చేయగలిగింది మనం చేయలేమా అన్నట్టుగా రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఎక్కడి నుంచి వస్తోంది వీళ్ళకి ఈ ధైర్యం? ఈశ్వర్ గారు, మీకు, రజనీ మేడం గారికి, శేఖర్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఈ కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా సామాన్యులు, వీళ్ళందరూ చట్టాన్ని గౌరవించే వాళ్ళే. పోలీసులు పిలవగానే పోలీస్ స్టేషన్ కి ఒకసారి వెళ్ళిన వాళ్ళే. ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత రెండోసారి రమ్మన్నప్పుడు మాత్రం వెళ్ళలేక ప్రాణాలు తీసుకుంటున్నారంటే మొదటిసారి వెళ్ళినప్పుడు వీళ్ళని ఏ స్థాయిలో టార్చర్ పెట్టి ఉండాలి ఇక్కడే అర్థమవుతుంది. మొదటిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వాళ్ళు రెండోసారి పిలిచినప్పుడు పోవడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడతారు? ఇది కామన్ పాయింట్. అంటే చాలా విపరీతంగా వేధిస్తూ ఉన్నారు అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఎటువైపు వెళ్తుంది పోలీస్ వ్యవస్థ అనడానికి సాయి కృష్ణ గారి కేసు ఉదాహరణ. ఇదేంటి, ఈ దేశంలోనే ఎప్పుడు కూడా కని విని ఎరుగని కేసు, చాలా సంచలనమైన కేసు, చాలా తీవ్రమైన కేసు. కానీ దీన్ని ఎలా మార్చేస్తున్నారు లాస్ట్ చూడండి, ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ లాగా మార్చేస్తున్నారు. ఎందుకంటే సాయి కృష్ణ కేసు ఇప్పుడు ఎక్కడ ఆగిందండి? ఎక్కడ ఆగింది? నాగరాజు నిందితుడిగా ఉన్న నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలా లేకుంటే విజయవాడలో విచారించాలా అన్న దాని మీద 4 రోజులుగా నడుస్తుంది వ్యవహారం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఎప్పుడైనా కానీ ఇంత తీవ్రమైన కేసులో వీలైనంత త్వరగా విచారించాలి, కస్టడీలో తీసుకోవాలి అనుకుంటారు. అలా కాకుండా ఎక్కడ విచారించాలన్న దానిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ఏది? కౌంటర్లు దాఖలు చేయండి. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తారో తెలియదు. పైగా సుప్రీంకోర్టులో కూడా ఏం చెప్పారు? నాగరాజు తరఫున న్యాయవాది విజయవాడ కమిషనరేట్ పరిధిలో విచారిస్తే నాగరాజుకు ప్రాణహాని ఉంది అని అన్నారు. కామన్ గా అయితే అక్కడున్న ప్రభుత్వ న్యాయవాది కావచ్చు లేకుంటే ఇంకెవరైనా సరే వెంటనే విజయవాడ కమిషనరేట్ పరిధిలో విచారిస్తే నీకు ప్రాణహాని ఉంది అంటున్నావు కదా, ఎవరి ద్వారా ఉంది అని చెప్పాలి అని అన్నారు. కానీ అది మాత్రం చెప్పడం లేదు, ప్రాణహాని ఉంది అంటున్నారు. సాయి కృష్ణ తల్లి గారు అయితే ప్రాణహాని తలపెట్టే సినిమా లేదు. ఆ పాపం ఆమె భయపడి సిబిఐ విచారణ కూడా వద్దనే పిటిషన్ కూడా వెనక్కి తీసుకునే స్థాయిలో ఆమె ఉన్నారు. మరి ఏకంగా
ఒక సిఐగా పనిచేసి ఇంత నెట్వర్క్ ఉన్న వ్యక్తిని అక్కడికి విజయవాడకు వస్తే చంపేస్తారు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎవరు? ఈ పాయింట్ మాత్రం ఎక్కడ అడగడం లేదు, న్యాయస్థానాల్లో కూడా అడగడం లేదు, ఇటువైపు ప్రభుత్వ న్యాయవాదులు కూడా అడగడం లేదు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఈ కేసులో మొత్తం ఆ బూడిద దొరికింది, ఎముకలు దొరికాయి అని రకరకాలుగా చెప్పారు. అసలు సీసీ ఫుటేజ్ ఉందో లేదు ఇప్పటికీ చెప్పడం లేదు. అంటే ఇదంతా ఏంటి? ఇంకా విచారించడానికి ఈ రోజులు తీసుకోవడం ద్వారా వీలైనంత కాలయాపన చేయాలి ఈ కేసును ముందుకు. అందరూ అంటే చర్చించడం మానేసే వరకు, అంటే చర్చించే వాళ్ళకే ఓపిక నశించి ఇంకా వదిలేద్దామనే లెవెల్ వరకు ఈ కేసులో నాకు ఇది మీరు చెప్పిన పాయింట్ వింటే రాజమండ్రిలో విచారించాలా లేకపోతే విజయవాడలో విచారించాలా, ఈ పాయింట్ దగ్గరే కేసు మొత్తం నడుస్తోంది, ఆలస్యం అయిపోతుంది, అక్కడే కథనంతా తిప్పుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు 17 ఏనా, దాని ప్రకారం అది అమలు చేశారా లేదా, దాని ప్రకారం అరెస్ట్ చేశారా, దాని చుట్టే తిప్పారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో అలాగే పెండింగ్లో ఉండిపోయింది అది, ఇక్కడ మాత్రం కేసు వెళ్ళిపోయింది. అదే కేసులు మొత్తం డ్రాగ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సాయికృష్ణ గారి కేసులో, సాయికృష్ణ కేసులో రౌడీ షీటర్ చనిపోతే మీరు ఇంత హడావిడి చేస్తారా, హంగామా చేస్తారా అని మాట్లాడారు. మంచి పాయింట్. సరే, ఇప్పుడు పిడుగు రాళ్ళతో చనిపోయిన హుస్సేన్ అనే వ్యక్తి రౌడీ షీటర్ కాదు, ఎలాంటి క్రైమ్ రికార్డ్ లేదు. అతడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఏది 22A ఉన్న ఇల్లు కొనుక్కుంటే 10 ఏళ్ల క్రితం. ఆ తర్వాత రేట్లు పెరిగేసరికి వాళ్ళు ఎదురు తిరిగారు. గతంలో ఉన్న సిఐ, అంటే గత ప్రభుత్వంలో ఉన్న సిఐ దగ్గరికి వెళ్తే వాళ్ళ డాక్యుమెంట్లను చూసి లేదమ్మా మీరు విక్రయించేశారు, ఇది తప్పు అంటే కోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది. హైకోర్టు స్వయంగా సిఐ గారిని హెచ్చరించింది, మీరు దీంట్లోకి ఇంటర్వ్యూన్ కాకండి, ఇది ఒక సివిల్ డిస్ప్యూట్. అయినా సరే హైకోర్టు చెప్పుకుంటే మేము భయపడతామా, జిల్లా ఎస్పీకి చెప్పినా మేము భయపడమని చెప్పి టార్చర్ చేసేసరికి అతడు ప్రాణాలు తీసుకున్నారంటే ఇంతకు మించి ఏంది కావాలి? ఇంకా క్లియర్ కేసు కదా ఇది, పోలీసులు పక్కాగా తప్పు చేశారని. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారన్న దానికి చర్చలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే దేశంలో, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేసి నేను పలానా వ్యక్తి ద్వారా చనిపోతున్నానంటే అది ఫైనల్ మరణ వాంగ్మూలం. కానీ మన రాష్ట్రంలో విచిత్రంగా మరణ వాంగ్మూలాలకు కూడా 0 వాల్యూ. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకు ఇలా పోలీస్ వ్యవస్థ తయారైందంటే మొత్తం పోలీసులనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే పోలీసులు గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు. కానీ ఈ రోజు ఎందుకు ఈ స్థాయిలో ఇదే జరుగుతోంది అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం పోలీస్ వ్యవస్థ ద్వారా రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ప్రజా అసమ్మతిని అణిచివేయాలంటే పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిందే. పోలీసులు అన్ని విషయాల్లో వెనుకేసుకొచ్చినప్పుడే ఒక భయం ఉంటుంది. అంటే ఒక భయపెట్టి ఎవరు కూడా మాట్లాడకుండా చేయాలన్న ఉద్దేశంతోనే తొలి రోజు నుండి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. బాగా గమనించండి, ఎక్కడైనా పోలీసులు ఇరుక్కుంటేనే ఫస్ట్ పంచాయతీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వస్తున్నారు. ప్రతి కేసులో కూడా ఎందుకు వస్తున్నారంటే జిల్లా ఎస్పీల మాట కూడా వినని పరిస్థితుల్లో కొందరు ఎస్ఐలు, సిఐలు ఉన్నారు. ఎందుకున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని వాళ్ళని అక్కడికి తెచ్చుకుంటూ ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు వింటూ ఏం చేసినా సరే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ఇదితో వచ్చే పిడుగురాళ్ళు ఎస్ఐ కూడా ఎస్పీకి చెప్తే భయపడతాం అనుకుంటున్నావా అని స్వయంగా బెదిరించారని అతను చెప్తున్నారు. అంటే ఎస్పీల చేతుల్లో కూడా వ్యవస్థ లేకుండా చేసేసారు. ఎందుకు చేశారు అంటే పూర్తిగా పోలీసులు మన చేతుల్లో ఉంటేనే, పోలీసులు ఇలాంటి చేసినా సరే వాళ్ళని వెనుకేసుకొచ్చినప్పుడే మనకు అవసరమైన రాజకీయ అణిచివేతకు కూడా వీళ్ళు మనకి సహాయపడతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు హనీ ట్రాప్ ముఠాన్ని నడిపి 100 మంది ట్రాప్ చేసి బాండ్ రాయించుకున్నారు. ఆ బాండ్లకు సంబంధించిన డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ చేశారు. సరే, అదృష్టం కొద్దీ ఆ కేసులో అయితే కొందరు పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ మిగిలిన కేసుల్లో ఎక్కడా కూడా చర్యలు. అంటే పోలీసు వ్యవస్థలో ఒక పద్ధతి ప్రకారం వెనుకేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌతమ్ సావంగ్ గారు డీజీపీగా చేశారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా. మీరు బాగా గమనిస్తే వాళ్ళు పదే పోలీసులకి క్లాసులు తీసుకునేవాళ్ళు. మనం రూల్ ఆఫ్ లాని ఎలా ఫాలో అవ్వాలి, ఒక ఫ్రేమ్ వర్క్ లో ఎలా పనిచేయాలి. ఇంకా రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు పదే ఒక విషయం చెప్పేవారు. మేము ఇంత నిర్ణీత కాలంలోనే చార్జ్ షీట్ వేసి ఇంతమందికి జైలు శిక్ష పడేలా చేశాం అని చెప్పారు. అంటే అదేంటి, కోర్టుల ద్వారా ఒక చట్ట ప్రకారం శిక్షలు వేయించే కార్యక్రమం. కానీ ఇక్కడ అలా లేదు. ప్రస్తుత డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారు కూడా చాలా సమర్థవంతమైన పోలీస్ అధికారి, చాలా నిజాయితీపరుడైన అధికారి. కానీ ఆయన చేతుల్లో కూడా ఏమీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు కూడా చేయని కామెంట్ నారా లోకేష్ గారు మొన్న చేశారు డీజీపీ గారిని ఉద్దేశం. ఏది అవనిగడ్డలు అనుకుంటారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తూ ఉంటారు, తర్వాత సరిదిద్దుకుంటారు, అలా అని మీరు కేసులు పెట్టారంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ నారా లోకేష్ ఊరుకుండరు అని చెప్పి హెచ్చరించారు. అవసరమైతే డీసీపీని ఇక్కడికి పిలిపిస్తా అని మాట్లాడారు. ఆయన హోంమంత్రి కాదు, లా అండ్ ఆర్డర్ లేదు, ముఖ్యమంత్రి కాదు.
నేను ఒక డీజీపీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే ఒక నియోజకవర్గంలోనికి డీజీపీని పిలిపిస్తా అనే స్థాయికి నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా డీజీపీ గారు కూడా ఏం చేయగలుగుతారు? ఇదంతా ఏంటి అంటే ఇదంతా పోలీస్ వ్యవస్థని మొత్తం తన మీద రాజకీయంగా ఎక్కడన్నా అసమ్మతి ఉంటే దాన్ని అణిచివేయడానికి వీళ్ళంతా ఉపయోగపడతారన్న ఉద్దేశంతో ప్రతి చోట పోలీసులు వెనకేసుకొస్తున్నారు. ఇదేదో బాగుంది, మనం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసుకుంటే ఇలాంటివన్నీ మనకి లాభాలు ఉంటాయన్న ఉద్దేశంతో కొందరు, అందరూ కాదు, కొందరు పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు దారి తప్పారు. అందువల్ల ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రొసీడింగ్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే ఇంకెవరు ఉండరు. ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వ్యక్తి రెండోసారి పోలీస్ స్టేషన్ పోవడానికి భయపడుతున్నారంటే ఇంత మించిన దురదృష్టం ఏముంటుంది? పక్క రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పబ్లిక్ మనసు గెలిచేందుకు పోలీసులు పనిచేస్తుంటే ఏపీలో మాత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్తే తిరిగి వస్తామో లేదో అన్న ఒక పానిక్ క్రియేట్ అయితే ఇంత మించిన అవమానం ఏముంటుంది? కరెక్ట్. ఎస్ రజనీ గారు, సాయి కృష్ణ కేసు తర్వాత 1 by 1 ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి కేసులు, అసలు పోలీసులు ఇంత దారుణంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు? ఒక కేసు బయటకు వచ్చిన తర్వాత కాస్తైనా భయం ఉంటుంది, కాస్త జాగ్రత్త పడతారు. ఇవేవీ లేకుండా సిఐ నాగరాజును మించి ఉన్నాం మేము అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నట్టు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సార్ నమస్తే సార్. ఇందాక నేను చూసినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే 3 రికార్డింగ్లు ఉన్నాయో, మీరు ఇందాక వీడియో ప్లే చేసిన దాంట్లో, అది ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక డైయింగ్ డిక్లరేషన్ గా కన్సిడర్ చేస్తారు సార్. అంటే ఎవరైనా పురుగుల మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వారి మానసిక పరిస్థితి బాగుందా, వారు మత్తులో ఉండి మాట చెప్తున్నారా, మనం ఏం ప్రశ్న అడుగుతున్నామో వారికి వినపడుతుందా అంటూ గౌరవ డిపార్ట్మెంట్ వారు ఒకానొక టైంలో జడ్జి గారు స్వయంగా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. సో అది కూడా అటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారో అనేది అంత రికార్డెడ్ ఎవిడెంటరీగా కన్సిడర్ అవుతుంటే వారు ఈ రోజు వారి ఫోన్ కెమెరాలో వీడియో తీసుకుంటూ మా చావుకు వీళ్లే కారణం, వీళ్ళు పెట్టే భయానక పరిస్థితుల వల్ల చనిపోతున్నాము అంటూ స్టేట్మెంట్ ఇస్తే బియాండ్ ద డైయింగ్ డిక్లరేషన్ ఎవిడెంటరీ వారు దాంట్లో ఎక్యూజ్డ్ అయిపోయినట్టే. మరి పిడుగురాళ్ల సిఐ గారి మీద యాక్షన్ తీసుకున్నారా? క్రాంతి కుమార్ గారు చెప్తున్నటువంటి ఆ సిఐ నాగరాజ్ గారి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ యాక్షన్ తీసుకోమని తండ్రి కోర్టుకు తిరగడం ఏంటండి? తండ్రి కోర్టుకు తిరగడం ఏంటి? నా కొడుకు ఇలా చనిపోయాడు, దానికి కారణం సిఐని. తండ్రి ఎవరు? ఇక్కడ ఎవరు తప్పు చేసింది? చట్టం. పబ్లిక్ సర్వెంట్ అతను సిఐగా చూడకండి. అతను సిఐ, ఎస్ఐ, డీజీపీ ఇవన్నీ కాదండి. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు. పబ్లిక్ కి సర్వీస్ చేయడానికి కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం చదివారు వాళ్ళు. ఆ చదువుకుంది పబ్లిక్ సర్వెంట్లు. మరి పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా, దానికి నెలాఖరికి జీతం తీసుకుంటున్నారు కదా. మరి జీతం తీసుకుంటున్నప్పుడు మన ఇంట్లో సర్వెంట్ ని మనం ఎలా అడుగుతామండి? అలా కాకుండా గౌరవంగా అడుగుతున్నాం, అయ్యా ఈ కంప్లైంట్ కట్టండి అని. కట్టాలి. పలానా వాళ్ళు చెప్తేనే కడతాం, పలానా వాళ్ళు చెప్పకపోతే కట్టం. సో ఈ వ్యవస్థ పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అదే కాకుండా సాయి కృష్ణ కేసులో 45 రోజులు పట్టింది మేడం. సాయి కృష్ణ కేసులో 45 రోజులు పట్టింది. ఈ సాయి కృష్ణ కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టే క్రాంతి కుమార్ కేసు వెలుగులోకి వచ్చింది. అంటే అప్పటికే జరిగింది అది జరిగినా కూడా మన దృష్టికి రాలేదు. అంటే ఎక్కడో వార్తలు రావడము, అణిగిపోవడము, దాన్ని ఏదో ఒక రకంగా అణిచేయడము, లేకపోతే కుటుంబ సభ్యుల్ని బెదిరించడము, ఈ కేసులు బయటకు రాకుండా చేయడము. ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ 2 నెలల కాలంలో జరిగినవన్నీ ఓవరాల్గా 24 నెలల కాలంలో ఎన్ని జరిగి ఉంటాయని భయం కల్పిస్తోంది. సార్ ఒకటి సార్, ఈ ఏదైతే సాయి కృష్ణ కేసు ఒక 5వ రోజు నుంచి 10వ రోజు నుంచి అనుకుంటా నా దృష్టిలో ఉందండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఎంత దూరం వెళ్తుందో చూడాలని తపనగా ఉంది నాకు, చాలా తపనగా ఉంది. ఎందుకంటే పర్సన్ మిస్సింగ్, హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్, వ్యవస్థ గడగడలాడిపోయే పరిస్థితిలో కూడా కాళ్ళు ఎగరేస్తున్నారు ఏంటి వీళ్ళు? ఇంకా కూడా సిఐ వర్కింగ్ లోనే ఉన్నాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ వాయిదా ఎప్పుడు? పలానా డేటు. మీరు వెళ్తుంటే ఏం చెప్తున్నారు? ఇలాగే సమాధానం చెప్తున్నారు. మీరు ఎవరిని కలుస్తున్నారు? కులంలో నాయకుల్ని కలుస్తున్నానండి అన్నారు. వాళ్ళేమంటున్నారు? ఇవన్నీ నేను నోట్ ఫైల్ ప్రిపేర్ చేస్తే వీళ్ళ దమ్ము ధైర్యం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనిదే అడుగు కూడా వేయలేనటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరో చెప్తేనే చేస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. లేకపోతే అంత ధైర్యంగా ఉండరండి. అక్కడ పిటిషన్ పెండింగ్, చచ్చిపోయాడన్న వార్త తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది.
కానీ జగన్ గారు వచ్చే వరకు కథ కదలలేదు అంటే వన్స్ జగన్ గారు రాకపోతే అయినా సరే ఇంకెలాగే ఉంటదండి వ్యవస్థ. జగన్ గారు వచ్చినా సరే, జగన్ గారు వస్తే కేసులు ముందు గదులుతాయి, సిట్ అంటారు, అన్ని కేసులు మేము విచారించేస్తామంటారు, న్యాయం చేసేస్తామంటారు, అప్పటికప్పుడు ఆ కుటుంబాన్ని పిలిపించుకుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి ఒక క్రిమినల్కి? ఒక క్రిమినల్ లాకప్ డెత్లో చచ్చిపోతేనే, బూడిదైపోతేనే నాకేం సంబంధం, ఆ కుటుంబాన్ని నేను ఎందుకు వాదార్చాలన్నారు. మరి ఇప్పుడు నేను మిగతా 6 కేసులు చూపించా, ఒకటి పక్కన పెట్టేద్దాం, 6 మినిమం, అంతకుముందు జరిగినవి ఎన్ని అనేది పక్కన పెడదాం, 6 కేసులు చూపించి ఏ కేసులనైనా ఏ కుటుంబానికైనా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తానన్నారా? ఒక్క కుటుంబాన్నైనా పిలిచి ఓదార్చారా? మరి మీ అదే క్రిమినల్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కావే అవి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చనిపోలేదే. సార్ ఒకటి సార్, ఒక వ్యక్తిని రౌడీ షీటర్ అని, ఫోక్సో కేసులో ముద్దాయని కేసులు జరుగుతుండగా, ఆ మనిషి చనిపోయి ఉండగా, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో అలా మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడేసినారు. బహుశా ఎవరు చెప్పట్లేదా, ఎవరన్నా చెప్పినా వినట్లేదా మాకు తెలియలా. సరే, అతన్ని రౌడీ షీటర్ అన్నారు అంటే మీకు తెలుసో లేదో సార్, ఒకప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఆ ఈనాడు పత్రికలు అనుకుంటండి ఒక రౌడీ షీటర్ చనిపోయాడని కూడా రాసే ధైర్యం చేసినారు వాళ్ళు. అంటే ఒక గొప్ప నాయకుడిని కూడా రౌడీ షీటర్ చేసేసినారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంటే ఈ గంజాయి కేసు చూడండి సార్, మీరు నెల్లూరులో పెంచలయ్యని ఒక కమ్యూనిస్ట్ లీడర్ చనిపోయాడు. ఎవరి వల్ల చనిపోయాడంటే గంజాయి సేవించిన వాళ్ళట రోడ్ల మీద అడ్డగించి అతన్ని చంపేసినారని మీకు కేసు రాసినారు, క్లోజ్ చేసినారు, కేల్కతం దుకాణ్ బంద్. కానీ అదే పెంచలయ్య గారు 2 నెలల క్రితం, అంటే ఆయన చనిపోక 2 నెలల క్రితం రజనీ గారు హైకోర్టులో మనం కేసులు వేద్దామండి, గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, వీటిని అరికట్టాలి, నేను 2-3 పోలీసులతో దబాయించి గట్టిగా మాట్లాడాను అంటే ఆ పెంచలయ్య గారితో నేను చెప్పిన పదం, కావలి కేసుకు వచ్చినప్పుడు ఎదురు బదురుగా చెప్పిన పదం, ఎందుకు సార్ మీరు పోరాడతారు, మీరు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు, గంజాయి సేవించి పిల్లలు పాడైపోతారు, ఆ పిల్లలతో చంపించేద్దరు సార్, అవసరమా మీకు? హైకోర్టులో రిట్లేసే పరిస్థితి ఇది కాదు, ఆ పరిస్థితిలో మీరు లేరు. పోరాడే తత్వం ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు సమయం ఇది కాదు. మనం బ్రిటిష్ వారి కింద పరిపాలింపబడినా బాగుండు, ఇంత దౌర్జన్యం చేయరండి, ఇంత దౌర్జన్యం చేయరు. ఈ రోజు హైకోర్టులో రిట్ వేసిన గంగమ్మ కర్నూలులో ఎందుకు చనిపోయిందండి? అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, పోలీసు వాళ్ళని హైకోర్టు వారు నిలదీసినారు, ఏమయ్యా ఏది వాళ్ళ కొడుకేడి, వాళ్ళ భర్తేడి అని అడుగుతుంటే, ఏం గంగమ్మ నువ్వు మమ్మల్ని కోర్టులో నిలబెడతావా, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అయిపోయింది. ఇప్పుడు గంగమ్మ కొడుకు కోసం పోరాడింది, గంగమ్మ చచ్చిపోయింది, ఇక ఈ కేసు ఏమవుతుందండి? ఈ కేసు ఏమవుతుంది? చేతికి మట్టి అంటకుండా గంజాయి సేవించిన వాళ్ళతో చంపించేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టే పాపం ఏదైతే మన సాయి కృష్ణ మళ్ళీ వెనక్కి తెచ్చి సాయి కృష్ణ లాంటి వాళ్ళతో పెంచలయ్య గారు లాంటి వారిని చంపించి, ఆ సాయి కృష్ణ నువ్వు వెళ్ళిపో, నీకు 1 లక్ష రూపాయలు అకౌంట్ లో పంపిస్తాను, మనిషితో పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అంటూ ఈ రోజు పిల్లలు వ్యసన పరులని ఒక నేరగాళ్లుగా చిత్రీకరించి చేతికి మట్టంటుకోకుండా జరుగుతున్న కేసులు మా కళ్ళతో మేము చూస్తున్నాం సార్. ప్రశ్నిస్తే గంజాయి కేసు అంటే గంజాయి కేసు నుంచి బయటికి రాలేరు. అవసరమైతే గంజాయి సేవించిన వారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నారని నిరూపిస్తాం, నీ కొడుక్కి గంజాయి ఎక్కిస్తాం, డ్రగ్ ఎక్కిస్తాం, ఏం చేస్తావు నువ్వు అంటూ ఇవాళ కేసులు వేయడానికి వచ్చి కాగితాలు ఇచ్చిన వాళ్ళు వారం రోజుల తర్వాత కనపడట్లేదండి. కాగితాలు నాకాడే ఉన్నాయి, ఫీజు నాకాడే ఉంది, మనుషులు ఫోన్లు ఎత్తట్లేదు, లేని పరిస్థితి అయిపోయింది. ఏంటమ్మా అంటే ఆ పరిస్థితులు బాగలేదులేండి, ఏదో ఒక రోజు తెగింపు వచ్చిన రోజు మళ్ళీ వస్తాను అంటున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని కట్టలు ఉన్నాయో మాకు తెలుసండి. సో దయచేసి ఏ పోలీసోడు తప్పు చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చెయ్యట్లేదు. పొలిటికల్ వాళ్ళు పోలీసు వాళ్ళని విచ్చలవిడిగా వాడుకొని వారితో తప్పులు చేపిస్తున్నారని నా వాదన అండి. అది ఎవిడెంటరీగా. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఈ మధ్య లోకేష్ గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారే చంపేశారన్నట్టుగా, ఆయనే గొడ్డలు బట్టి వేసేశారన్నట్టుగా, ఈయనే పక్క నుండి చూసినట్టుగా, ఆయనే చంపేశారు, అయినా ఏమవుతుంది చంపితేనే అంటున్నారంటూ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో పక్కనే ఉండి ఆయన చూస్తున్నట్టుగా, ఏది ఇంత సిబిఐ ఎంక్వైరీ ఇది జరిగిన తర్వాత కూడా ఆయన చేసే దుష్ప్రచారమో ఏదో పక్కన పెట్టండి, అంత దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారే. మరి ఒక్క కేసు గురించి అయినా సరే, ఏ కేసును కళ్ళతో చూడట్లేదా? ఇవేవి ఆయన కంటికి కనబడట్లేదా?
సార్ సార్ వాస్తవంగా ఇంత పెద్ద కట్టు ఉంది సార్. ఈ కేసులు మొత్తం పేపర్ క్లిప్పింగ్స్ మొత్తం తీస్తే ఇంత పెద్ద కట్టు ఉంది. మ్మ్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాకప్ డెత్తులు చేసి ఈ చంపేసి లాకప్ డెత్లు ఇవి ఇక్కడ వరకే, కానీ నడి రోడ్డు మీద నరికి చంపిన కేసులన్నీ తీస్తే Yes. ఇంకా 100, Yes. 700, 800 కేసుల వరకు వెళ్ళిపోతాయి. సార్ నడి రోడ్డు మీద నరికి చంపిన వాళ్ళే కాదు సార్, ఈ తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీ కీచకులు చెరపట్టినటువంటి ఆడవాళ్ళ లిస్టు కూడా సార్, మ్మ్. వాళ్ళ లిస్టు కూడా సార్. వేలల్లో వెళ్ళిపోతాయి. సో వాళ్ళ లిస్టు కూడా తీస్తే ఎంతో ఉంది సార్. ఇవన్నీ నారా లోకేష్ గారికి కనపడట్లేదేమో సార్. నేను నిజంగా నారా లోకేష్ అనే ఒక వ్యక్తి రోజు రోజుకి ఎంత కుసంస్కారిలా మారుతున్నాడనడానికి ఆయన వ్యాఖ్యల నిదర్శనం సార్. సుప్రీంకోర్టే నేరుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎక్కడ ప్రస్తావించడానికి లేదు అని చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేదు అని చెప్పి సిబిఐ ధృవీకరించింది, సుప్రీంకోర్టు ధృవీకరించింది సార్. అయినా సరే మరి నారా లోకేష్ గారు ఆయనే దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఇక ఏమనాలి సార్? దర్యాప్తు జరగక ముందు నువ్వు ఏదైనా ఆరోపణ చేసావంటే ఒక లెక్క, దర్యాప్తు జరిగి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే సార్. పొద్దున్న లేస్తే నారా మరి లోకేష్ వీటిపైన గారు. వేసిన గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులకి? ఎస్, నేను అదే అడుగుతున్నాను సార్. ఆ గొడ్డలతో నరికి 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 చంపి గుండెల మీద పిడిగుద్దులు కుద్దినటువంటి దస్తగిరికి ఏ మీడియా హౌస్ లో కూర్చోబెట్టుకుని దస్తగిరిని మ్మ్. మీరు మాట్లాడిచ్చారు? ఆ మీడియా హౌస్ ఎవరిది? రైట్. ఆ మీడియా హౌస్ ఎవరిది? నేను ఈ రోజు Right. అడుగుతున్నాను సార్. అనునిత్యం ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి ఆ మీడియా హౌస్లకి వీళ్ళ యొక్క ప్రాణాల విలువ తెలియలేదా సార్? ఎస్. వీళ్ళ ప్రాణాల విలువ తెలియలేదా సార్? నారా లోకేష్ గారు పొద్దున లేచినప్పటి నుంచి వేరే వ్యక్తుల మీద అసందర్భ ప్రేలాపనలు పేలటం, అదే విధంగా అబద్ధాలు ప్రచారం చేయడం. నిన్న సార్ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు సార్. ఏం చేశారు? ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటూ తెలుగుదేశం పార్టీ పుట్టింది సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో కనిపించిన ప్రతి ఒక్కరికి బెండ్ అవుతారు సార్. నారా లోకేష్ ఏమో నిన్న నేరుగా ఆంధ్రులందరినీ ఒక కార్పొరేట్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు సార్. ఆయన ఎవరు? అమర్ రాజా అంట సార్. సార్ ఆ రోజు 80 ఫ్యాక్టరీలకి రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ సార్ ఇది. 80 ఫ్యాక్టరీలకి నోటీసులు ఇచ్చారు. ఏమని నోటీసులు ఇచ్చారు? అయ్యా మీ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కలుషితం ఏదైతే ఉందో పక్కనే పరిసరాలు మొత్తం కూడా ఎయిర్, అదే విధంగా ల్యాండ్, అదే విధంగా వాటర్ కంటామినేట్ అవుతున్నాయి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి సూచనల మేరకు మీరు అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా చూడండి అని చెప్పి 80 ఫ్యాక్టరీలకి ఇస్తే 80 ఫ్యాక్టరీలో ఒక్కరు కూడా బయటకు వచ్చి దాన్ని రాజకీయం చేయాలా, ఏ ఒక్కరు కూడా వేరే రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అది ఇది అని చెప్పి మాట్లాడలేదు సార్. Yes. కానీ అమర్ రాజా ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ. దాన్ని రాజకీయం చేశారు సార్. దాన్ని రాజకీయం చేశారు. కానీ కరకంబాడి దగ్గర ఫ్యాక్టరీ ఉంది సార్, యాడికి పోలేదు సార్. కరకంబాడి దగ్గర ఫ్యాక్టరీని ఆంజనేయ స్వామి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయి ఆ తెలంగాణలో పెట్టలేదు సార్. 9,500 కోట్లు ఆడ అక్కడే ఉంటే పెడతా క్షమాపణ ఉన్నారు చెప్పాల్సింది ఎవరు? సార్. క్షమాపణలు చెప్పాల్సింది సార్. నిజంగా చెప్పాలంటే క్షమాపణ చెప్పాల్సింది అమర్ రాజా అండ్ నారా లోకేష్ సార్. ఎందుకంటే Right. కరకంబాడి దగ్గర సార్, కరకంబాడి Yes, yes. దగ్గర కబ్జా చేసినా సరే సార్, కరకంబాడి దగ్గర ల్యాండ్ కబ్జా చేసి ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులో లెడ్ నింపుతున్న సుప్రీంకోర్టు కూడా చెప్పు దెబ్బలాంటి తీర్పు ఇచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజకీయం ఆడారు సార్. Right. మరి మేము బొమ్మంటే బొమ్మన్నారు కదా సార్, చివరికి High మేము బొమ్మంటే పోయారంటున్నారు కదా. మరి నారా లోకేష్ ఈ రోజు అక్కడ పెట్టింది 500 కోట్లే, ఇంకా 9,000 కోట్లు పెండింగ్ ఉంది. రమ్మనండి సార్. నారా లోకేష్ పిలుస్తారా? ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ ల్యాండ్ 99 పైసలకి ఇస్తున్నారు కదా. నిజంగా పారిపోయినోడైతే నారా లోకేష్ రాగానే వచ్చేయాలి మళ్ళీ రాష్ట్రానికి. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు, రజనీ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.